నేను పొరపాటుని ఇంకో కింది పరిస్థితి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. నేనేమన్నానంటే గ్రామ దేవత అన్నది సరిహద్దుల్లో ఉంటది, అది గ్రామ దేవత అంటారు. గ్రామానికి మొత్తానికి దేవత అండి. మా ఇంటి మధ్యన ఉంటదండి గుడి. లడ్డు కావాలంటే టోకెన్ తీసుకోవాలి, గుడికి వెళ్ళాలంటే టోకెన్ కొనుక్కోవాలి, పూజకి వెళ్ళాలంటే చేయాలి. అలా కాదు నాన్న, తీసుకోకుండా చర్చి నడుపుతారా? మాకు అసలు దశం భాగం గురించి కానీ మాటొద్దు, ఇక విషయాలు మాకు తెలుసు కానీ ఆయన మా గుడి గురించి మీకు ఎందుకు? నువ్వు వచ్చి డబ్బులు ఇస్తున్నావా? తక్కువ మాట్లాడలేదు నాన్న. తక్కువ చర్చిలో మాట్లాడు, చర్చిలో మా గుడి గురించి ఎందుకు మాట్లాడాలి? నేను కూడా నేను పుట్టకతో క్రైస్తవుని కాదు, 15 సంవత్సరాలు అసలు మీ మతం గురించి డబ్బులు అక్కర్లేదు. చర్చి ఎప్పటి నుంచి ఉంది? 2010 నుంచి చర్చి ఉందంట. పర్మిషన్ తీసుకున్నారు చర్చి మీరు? లేదు నాన్న. మైకులు పర్మిషన్ తీసుకున్నారు ప్రభుత్వం నుంచి? మీ సర్టిఫికేట్లు ఏమన్నా ఉంటుందండి? క్రైస్తవులను ఉంటుందా, హిందువులను ఉంటుందా? హిందువులనే ఉంటుందమ్మా. అంటే దొంగ రిజర్వేషన్ ఇవన్నీ తీసుకుంటున్నారు. మీకు పేరుకమో హిందుత్వం కావాలి. రామూర్తి అట ఎప్పటి నుంచి పాస్టర్ అండి? నేను 95 నుంచి 95 నుంచి పాస్టర్ గారు అట. ఏమండి అన్ని సంవత్సరం చేసిన లైసెన్స్ లేకుండా మీరు మైక్ ఇది లేకుండా అన్నిటికీ చేస్తున్నారు. లైసెన్స్ ఉంటుంది కానీ నాన్న, మా చర్చిలకి లైసెన్స్ లేదు నాన్న. పర్మిషన్ ఇవ్వాలిగా. పర్మిషన్ ఉండాలి, తెలుసా విషయం? అది నాకు తెలియదు. తెలియకుండా ఇన్ని సంవత్సరాలు పాస్టర్ చేసేస్తున్నారు. చర్చికి లైసెన్స్ అనేది లేదు నాన్న. అదే ఫౌండేషన్ చేసి పిల్లలు లేచి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. సరే ఇదంతా నువ్వు అట్లా నడుపుకో, అది వేరు. అసలు మా దేవుళ్ళ గురించి దేవుళ్ళ గురించి నేను 2 చేతులు జోడిస్తున్నాను. తక్కువగా అంటూ మాట్లాడాలి. సరిహద్దుల్లోనే ఉంటారు, ఉంటాడు. ఊరు బయట సంవత్సరానికి ఒకసారి పొలిమారు దేవత అని ఊరు బయట ఊరు బయట మీకు తెలుసా? నువ్వు మాట్లాడవు కదా మా దేవుడు. నాకు డౌట్ అని చెప్పు. మీ ఏసు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? అయిపోయింది కాదమ్మా, ఇప్పుడు మా దేవతలు అంటే మీ దృష్టిలో పొలిమేరలో ఉన్నాడు. మీ ఏసు ఎక్కడ ఉన్నాడు? ఎందుకు ఆసియా ఖండంలో సువార్త ప్రకటించద్దన్నాడు ఆయన. నక్కం మీద కొత్తది ఆ భాషలు ఆగిపోతాయి కదా, ఇది పద్ధతానా అని మా వాళ్ళని హెచ్చరించుకున్నాను. కానీ పూనకాలు ఎందుకు వచ్చాము? పూనకాలు వస్తే వెళ్ళిపోతారు. మా చర్చిలో భాషలు మాట్లాడతారు, మీకు తెలుసో తెలవదు మరి. మాకు తెలియదు చర్చిలో భాష పెట్టి బయటకు వచ్చారు, మీకు తెలుస్తుంది. అదేలే, ఎవరి భాష అలా ఉండదులేండి. మాట్లాడవా, ఈయనతో మాట్లాడవా, మీతో మాట్లాడవా? మీ పెద్ద ఈయనతో మాట్లాడుతుండే మీరెందుకు మధ్యలో మాట్లాడుతుంటే రెండు కూర్చొని మాట్లాడుతాం.